ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ది నేచర్ ఆఫ్ ఎసోటరిక్ ఆస్ట్రాలజీ ఇలా మనం చదువుకుంటున్నాం. అందులో ఏరిస్ ది ర్యామ్ గురించి చదువుకుంటున్నాం. దానిలో కొన్ని విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనకి ఏరీస్ గురించి ఇప్పటిదాకా చెప్పినటువంటిది ఒకసారి సమ్మరైజ్గా కొన్ని పాయింట్స్లో ఆయన చెప్తున్నారు. సుమారుగా 7 పాయింట్స్ 9 పాయింట్స్ ఇవి. ఈ 9 పాయింట్స్ ఏంటంటే అందులో ఫస్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ఏరీస్ గురించి మనకి ఇప్పటిదాకా చదువుకున్నటువంటి విషయాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద కీనోట్ ఆఫ్ ది సైన్. They express the underlying effect upon the man as he progresses in one of two directions. ఏరీస్లో మనం ఇప్పటిదాకా ఏమని చదువుకున్నాం అంటే ప్రధానంగా ఈ రాశి మానవుడిలో ఎటువంటి గుణాలుగా తెలియబడుతుంటుంది. ఈ విషయం మనం చదువుకున్నాం. ఇన్ 2 డైరెక్షన్స్, ఇన్ 1 ఆఫ్ 2 డైరెక్షన్స్. అంటే ఒకడు సాధకుడుగాను, ఒకడు నిత్య జీవితంలో, తర్వాత ఒక ఇనిషియేట్ గాను, వీటిల్లో ఎలా ఎలా ఉంటూ ఉంటాడు. ఈ విషయాలు మనకి చెప్పారు ప్రధానంగా. కీనోట్ ఆఫ్ ది సైన్స్ ఒకటి చదువుకున్నాం మనం. తర్వాత ది నేచర్ ఆఫ్ ది క్రాస్ అపాన్ విచ్ ద మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్ ఎట్ ఎనీ వన్ టైం. సో నేచర్ ఆఫ్ క్రాస్, ఇఫ్ ఇట్ ఈస్ మ్యూటబుల్ క్రాస్ వాడు ఎలా ఉంటాడు, ఫిక్స్డ్ క్రాస్ అంటే ఎలా ఉంటాడు, కార్డినల్ క్రాస్కి వెళ్ళాడికి ఎలా ఉంటాడు, ఏంటి అసలు నేచర్ ఆఫ్ క్రాస్, ఈ క్రాస్ మానవుడి మీద ప్రభావం ఎలా చూపుతుంటుంది, ఏంటి, ఈ రహస్యాలు కొన్ని మనం చదువుకున్నాం. తర్వాత ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్లానటరీ రూలర్స్. తర్వాత ఈ ప్లానటరీ రూలర్స్ ఆర్థడాక్స్ ఆర్ ఎసోటరిక్. ప్లానటరీ రూలర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే వీళ్ళు మనం అదే చదువుకున్నాం. మార్స్, తర్వాత సన్ను, జూపిటరు, మార్సు, సన్ను, వీనస్సు, ఈ విషయాలు మనం చదువుకున్నాం. ప్లానటరీ రూలర్స్ ఆర్థడాక్స్గా ఎలా ఉంటారు వాళ్ళు, ఎసోటరిక్గా ఏమిటి, వీళ్ళ విషయాలు ఈ ఏరీస్ మీద ఎలా ఉంటుంటాయి ఏంటి, ఆ రహస్యాలు కొన్ని చదువుకున్నాం మనం. తర్వాత ద రేస్ విచ్ ప్రైమర్లీ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ త్రూ ఏ పర్టికులర్ సైన్, the clue to which sign it may be is found in the orthodox planetary rulers, which are where the personality ray is concerned, and the esoteric planetary ruler where the soul ray is concerned. ఎసోటరిక్ గా ఉన్నప్పుడు సోల్ రే మీద ఇది ఈ రేస్ ఆస్పెక్ట్ మీద కూడా కొంత మనం చదువుకున్నాం. ఫస్ట్ రే, 4th రే, 7th రే, 6th రే, ఇవన్నీ వీటి ఎలా ఏరిస్ మీద వీటి ప్రభావం చూపుతూ ఉంటాయి ఏంటి, ఈ రహస్యాలు కొన్ని మనం చదువుకున్నాం. తర్వాత ద క్వాలిటీస్ ఆఫ్ ద సైన్ and of the man who has come forth in a particular sign. The qualities of the sign. ఇప్పుడు ఈచ్ క్వాలిటీ ఆఫ్ ద సైన్, సన్ మనకి ఏరిస్లో ఏంటి, కర్కాటకంలో ఏంటి, ఇలా ఒక్కొక్క సైన్లో మనం చదువుకున్నాం. స్కార్పియోలో ఏంటి, యాక్వేరియస్లో ఏంటి, పైసెస్లో ఏమిటి, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సైన్ ఒక మనిషిలో ఏంటి, వాటి రహస్యాలు ఇవన్నీ కూడా మనం చదివేసుకున్నాం ఆల్రెడీ. తర్వాత ద ఇంటర్ప్లే బిట్వీన్ ఏ సైన్ అండ్ ఇట్స్ పోలార్ ఆపోజిట్. మేషరాశి దానికి ఆపోజిట్గా ఉంటుంది తులారాశి. వీటి రహస్యాలు కూడా కొన్ని మనం చదువుకున్నాం. మొదట్లో మనం మిగిలిన రాశులు కూడా ఏదో వృషభ రాశి, వృశ్చిక రాశి అని, మిథున రాశి, ధనుసు రాశి అని, ఇలా కూడా మనం కొన్ని చదువుకున్నాం. కర్కాటకం, తర్వాత మకరం, ఇలా వీటి పోలార్ ఆపోజిట్స్ ఎలా వీటి మీద ప్రభావం చూపుతుంటాయి ఏంటి, ఈ రహస్యాలు కొన్ని మనం చదువుకున్నాం అని చెప్తున్నారు ఆయన. తర్వాత ద ప్లానెట్స్ విచ్ ఆర్
exalted in detriment or which fall in any particular sign. For a study of these will indicate the three planets, the three phases of the path. So planets, three phases of the path, decanates అని చెప్పి చదువుకున్నాం మనం. ఈ డెకనైట్స్ ఇవి ఒక్కొక్క ఫేజ్లో ఎలా అవి ప్లానెట్స్ మనకు రోలింగ్గా దిగి వస్తుంటాయి అనేటువంటి విషయం మనం చదువుకున్నాం. Which is involutionary cycle of becoming increasingly involved in matter of life upon the mutable cross, the interlude of readjustment or struggle for liberation. అది మన మ్యూటబుల్ క్రాస్లో ఈ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ మార్స్ ఎలా పనిచేస్తుంటుంది, ఫిక్స్డ్ క్రాస్కి వచ్చేటికి వీటిలో ఈ వీనస్ పనిచేయడం అని, తర్వాత సన్ ఆస్పెక్ట్ పనిచేయడం మెయిన్గా, ఇవన్నీ చదువుకున్నాం. తర్వాత కార్డినల్ క్రాస్కి వెళ్ళేటికి వీటిలో వీనస్ ఆస్పెక్ట్ ఎలా పనిచేస్తుంటుంది అనేటువంటి రహస్యాలు ఇవి మనం చదువుకున్నాము. తర్వాత ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కీవర్డ్స్ ఫర్ ద మోడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ త్రూ ది సైన్స్. ఈ కీవర్డ్స్ గురించి లాస్ట్ క్లాస్లో మనం చదువుకున్నాం. కీవర్డ్స్ ఏమిటి అనేటువంటిది, మ్యాన్కి కీవర్డ్ ఏమిటి, అలాగే ఇనిషియేట్కి కీవర్డ్ ఏమిటి ఏరిస్లో, ఇవి చాలా ముఖ్యం, మంత్రాలు లాంటివి అవి, ఆ విషయాలు కూడా మనం చదువుకున్నాం. తర్వాత ద అండర్లైన్ థీమ్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ జోడియాకల్ సైన్ కవర్డ్ బై ద ఐడియాస్ ఆఫ్ రీక్రియేషన్, రీజనరేషన్, రీఓరియంటేషన్ అండ్ రినౌన్సియేషన్. ఈ 4 పదాల గురించి కూడా మనం చదువుకున్నాం. ఇప్పటిదాకా చదువుకున్నాం. సో ఫర్దర్ మ్యాటర్లోకి వెళ్ళి కొంచెం జాగ్రత్త చక్కగా చదువుకుందాం. ఎందుకంటే నేను చెప్పేటువంటిది కొంచెం అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ అండి, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి అని చెప్తూ ఆయన నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నారు. One of the questions which normally arises might be expressed as follows and was so expressed by an interested astrological student. సో జాగ్రత్తగా చదువుకుంటే మీకు ఈ బయటకు ఒక ప్రశ్న అనేటువంటిది వస్తుందండి. ఆ ప్రశ్న ఏమంటే ఆయనే చెప్తున్నారు. ఇట్ ఇన్వాల్వ్డ్ ద ఫాలోయింగ్ ఎంక్వైరీ. గ్రాంటెడ్ ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ ద మ్యాన్ eventually reversing the mode of his passage through the 12 signs, at what time and in which sign does the sun reverse? సో రివర్సింగ్ ఆఫ్ ద వీల్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా, ఇది రివర్సింగ్ ఆఫ్ ద వీల్ సూర్యుడిలో ఎప్పుడు జరుగుతుంది ఏంటి, మానవుడిలో మీరు అన్నారు, అది ఎప్పుడు తెలియబడుతుంది, ఎప్పుడు ఇది రివర్స్ అయింది అనేటువంటి విషయం ఎలా తెలుసుకోవాలి మనం అంటే ఏంటి, సూర్యుడిది మనం చదువుకుంటే దాన్ని బట్టి మనది ఎలా చదువుకోవాలి ఏంటో ఇది తెలుస్తుంది. అందు గురించి ఏమంటున్నారంటే సూర్యుడిలో రివర్స్ ఎప్పుడు అవుతుంది ఈ వీల్, at what point in the swing of the zodiac can this reversal in the sun itself be seen taking place? ఎప్పుడు మనకి సూర్యుడు రివర్స్ అయిన ఆయన డైరెక్షన్ అంటే మనకు తెలిస్తే దాన్ని మన యొక్క ఇండివిజువల్ హారోస్కోప్లో మనం అప్లై చేసుకోవచ్చు. అది అందుగురించి అది తెలిస్తే ఇది తెలుస్తుంది అంటున్నారు. Unless you have some grasp of the nature of the great illusion of the constitution of the sun, it will be hard to you to understand the significance of my reply. The sun to which you are referring is the physical sun and its apparent path in the heaven. The appearance will not outwardly change, and here is a statement of importance. The real sun under which our planetary life will eventually function and to which response will be made in the heart of the sun. So, ఈ ఫిజికల్ సన్ మూమెంట్ అన్నటువంటి దాంట్లో కన్నా దాని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్స్లో విషయాలు మీకు చక్కగా తెలియబడతాయి. సో దీన్ని మీకు చక్కగా తెలుసుకోవాలంటే దీని యొక్క ఇఫెక్ట్ మీరు హార్ట్ ఆఫ్ ది సన్లో మీరు చదువుకుంటూ చూసుకుంటూ, ఏంటంటే ఉదాహరణకు ఒక మానవుడు ఉన్నాడు, లేదా ఒక మహానుభావులు ఉన్నారు, ఒక సామాన్య మానవుడు ఉంటున్నారు, ఇద్దరు పక్కన పక్కన ఇళ్లలో ఉంటున్నారు. వీడు పొద్దునే లేచి వీడేదో దీపం వెలిగించుకుంటాడు సామాన్య మానవుడు, వీడేదో చిన్నగా ఏదో పూలు పెట్టుకుంటాడు, దేవుడి దగ్గర పూజ చేసుకుంటాడు, ఆఫీస్కి వెళ్తాడు, కుటుంబాన్ని చూసుకుంటాడు, ఇవన్నీ వీడు చేస్తాడు. ఒక మాస్టర్లు చేస్తారు ఆ పని చక్కగా, ఆయన ప్రేయర్ చేసుకుంటారు, ఆయన పూజ చేసుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు, ఏదో సేవ చేస్తారు వాళ్ళు. వీడు సేవ చేస్తే చేయకపోతే ఇది డిఫరెంట్. బట్ ఇద్దరిలో ఏంటి తేడా, ఎలా మనం ఐడెంటిఫై చేయడం అంటే ఈ రకంగా చూస్తే మీకు పెద్దగా తేడా తెలియకపోవచ్చు అండి, కొంచెం జాగ్రత్తగా చూస్తే తేడా తెలుస్తుంది. మీరు వెళ్ళి వాళ్ళని కదిలిస్తే వీడిదేంటి, వీడు మాస్టరా మ్యానా అంటున్నది, లేదా వీడు సామాన్య మానవుడా, వీడు ఒక సాధకుడా అంటున్నది మీకు తెలుసుకో. బయట నుంచి చూడటానికి ఇద్దరు నీట్గా తయారై చక్కగా ఆఫీస్కి టైంకి ఉండడం ఇలాంటి అన్నింటిలోనూ కామన్గా ఉండవచ్చు, కొంచెం కదిలిస్తే మీకు తెలిసిపోతుందండి అంటున్నారు. అందుగురించి ఇక్కడ ఏమంటున్నారంటే హార్ట్ ఆఫ్ ది సన్లో మీరు చూడగలిగితే మీకు తేడా తెలుస్తుంది, దీని యొక్క ఇఫెక్ట్ హార్ట్ ఆఫ్ ది సన్లో తెలుస్తుందండి అంటున్నారు. When that is controlling the spiritual man will then live a dual life simultaneously, which is ever the problem of the man who is illumined by the soul as well as by the light of a day. Who is illumined? So
హార్ట్ ఆఫ్ ది సన్లో రెండు లేదా ఒక మానవుడిలో వాడు సోల్గా ఉంటున్నటువంటి వాడిలో రెండు జీవితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా తను చేయవలసినటువంటి పనులు తను చేస్తుంటాడు, సాధనకి సంబంధించినటువంటి కార్యక్రమం తను పెట్టుకుంటాడు. ఈ రెండు ఎక్కడ తెలియబడతాయి అంటే హార్ట్ ఆఫ్ ది సన్లో తెలియబడతాయి మీకు. లేదా వాడిని ఒక సాధకుడిగా ఒక ప్రజ్ఞగా మీరు చూసినప్పుడు వాళ్ళు ఈ రెండు జీవితాలు ఉంటుంటాయి. పైనుంచి ఆయన యొక్క మాస్టర్ ఏదైతే చెప్తారో అది వీడు ఫాలో అవుతూ, లేదా పైనుంచి స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి సాధన చేసుకుంటూ, ప్లస్ వీడు ఉద్యోగం, వీడి ఫ్యామిలీని వీడు చూసుకుంటూ, ఇలా రెండు జీవితాలు వాళ్ళు రన్ అవుతూ ఉంటాయి. అది చెప్తున్నారు. By the soul as well as by the light of it. And this dual life will consist of our apparent experience and situations and our inner spiritual and awareness. The personality will still respond to influence coming to it from the physical sun. But the motivated life activities and the subjective experience of the inner man will be conditioned by energies coming by him from the heart of the sun. వీడు ఆ రకంగా పర్సనాలిటీ ఆస్పెక్ట్ అంటే వీడి యొక్క వ్యక్తిగత జీవితం ఇదంతా కూడా దీని యొక్క అనుసంధానంగా జరుగుతుంది. ఫిజికల్స్ అన్న ఆస్పెక్ట్గా ఇది జరుగుతుంటుంది. సాధనకు సంబంధించినటువంటి ప్రజ్ఞకి సంబంధించినంత కూడా హార్ట్ ఆఫ్ ది సన్ తోటి అనుసంధానించడం జరుగుతుంది. ఇది ఒక విషయం గుర్తుంచుకోండి అంటున్నారు. It would here recall to your minds the teaching of the ageless wisdom as given to the secret doctrine, the elaborated by me in my later works. When the sun has to be discovered and known in its triple nature, which is threefold in the Trinity, the tabulation here may serve to make this idea somewhat clearer. So, ikkada deenni batti personality is ruled by the physical sun, soul aspect will be ruled by the heart of the sun, spirit aspect will be ruled by the central sun. And similarly, ఫర్దర్గా మీరు రాసుకోవాల్సింది ఏంటంటే పర్సనాలిటీకి డాష్ పెట్టుకుని మ్యూటబుల్ క్రాస్ అని పెట్టుకోండి, సోల్కి డాష్ పెట్టుకుని ఇది రాసేసుకోండి ఫిక్స్డ్ క్రాస్, దీనికేమో కార్డినల్ క్రాస్ ఇది రాసుకోండి. సో ఈ మూడు క్రాసెస్, ఈ మూడు స్టేజెస్ సూర్యుడు యొక్క ఈ మూడు, ఇది మనకి ఇచ్చినటువంటి టేబుల్ ఇక్కడ. సో ఈ రకంగా ఇవి నడపబడుతున్నాయి. సో దీన్ని ఏమన్నారంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నటువంటిదిగా అన్నారు. అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే ప్రధానంగా ఇవి ఈ రకంగా నడపబడుతున్నాయి అన్నటువంటి విషయం. Ponder on this and remember also that the sun is traveling through space, carrying our solar system along in its sphere of influence around our own central and conditioning star, which it has been rightly presumed exists in the constellation Taurus. సో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, అండ్ రిమెంబర్ ఆల్సో దట్ అవర్ సన్ ఈస్ ట్రావెలింగ్ త్రూ స్పేస్. తోటలో సూర్యుడు ఎంతో వేగంగా తిరుగుతున్నాడు అంటే రహస్యం ఒకటి మనకి కాస్మిక్ ఫైర్లో చెప్పాడు. చాలా వేగంగా తిరుగుతున్నాడు సూర్యుడు చోట్లో. మొత్తం సౌరమండలాన్ని అంతటిని కూడా ఆ వేగంగా అలా తిప్పుతున్నాడు. ఇదంతా ఎలా అంటే సూర్యుడు ఒక బస్సులో అందరిని వేసుకుని తిప్పుతున్నాడు అండి. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాడికి తోటి ప్రయాణికుడితో చూస్తే వాడేం పెద్ద తిరగనట్టుగా ఉంటుంది. వాడు వీడు పక్కన ఉన్నాం కదా అన్నటువంటిది ఉంటుంది. మా అయితే ముందు సీట్లో ఉన్నాడు, వెనక సీట్లోకి వస్తున్నాడు, వెనక సీట్ వాడు ముందు సీట్లోకి ఎత్తున్నాడు. ఇంతమంది ఏం జరగట్లేదు. కానీ బస్సు అంతా కూడా ఒక ఊరి నుంచి ఇంకో ఊరు అలా తీసుకెళ్ళిపోబడుతుంది. ఈ నడుపుతున్నటువంటి వాడు ఎవరంటే సూర్యుడు. తోటలో ఆ జర్నీ ఒకటి అవుతుంది మనకి. సో అది చెప్తున్నారు ఇక్కడ. విచ్ ఇట్ హ్యాస్ బీన్ sphere of influence around our own central and conditioning star, which it has been presumed exists in the constellation Taurus. ఒక స్టార్ ఉందండి, దాని చుట్టూదా ఈ సౌరమండలం అంతా తిరుగుతుంది. ఆ స్టార్ అది టారస్కి సంబంధించినటువంటి స్టార్, శివరాశికి సంబంధించినటువంటి స్టార్ చుట్టూతా మన సౌరమండలం అతి వేగంగా రౌండ్ కొడుతుంది దానికి. అది చెప్తున్నారు. ద బర్ల్ బీయింగ్ ఫౌండ్ ఇన్ ద ప్లేడియస్. ప్లేడిస్ ఏవైతే కృతికలు ఉన్నారో ఫౌండ్ ఇన్ ప్లేడిస్, కృతికకు సంబంధించిన నక్షత్రం ఒకటి ఈ టారస్లో ఉంది. దాని చుట్టూతా ఈ సూర్యుడు రౌండ్ కొడుతున్నాడు. At the same time, it appears from the standpoint of our planet to be passing through the 12 signs of the zodiac.
This is a symbol macrocosmically considered of the dramatic centralized point of view of the individual human being. సో ఇంకొక విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ అవర్ ప్లానెట్ టు బి పాసింగ్ త్రూ ది 12 సైన్స్ ఆఫ్ ద సూర్య. సూర్యుడు ఈ 12 రాసుల్లోనూ మన భూమిని కేంద్రంగా మనం పెట్టుకుని మనం చూస్తుంటే సూర్యుడు 12 రాసుల్లోనూ ప్రయాణించడం అంటే ఒకటి జరుగుతోంది అంటే విషయం ఒకటి చోట్ల జరుగుతున్నటువంటి హర్షం ఇదొకటి. దానికి ప్రత్యేకంగానే మానవుడి యొక్క హారోస్కోప్లో కూడా ఈ రకంగా జరగడం అంటే మనం చూసుకుంటూ ఉన్నాం. So, to be passing through the 12 signs of the zodiac, this is a symbol macrocosmically considered of the dramatic centralized point of view of the individual human being in the microcosm. It is interesting to compare the symbolism and the underlying truth connected with the lesser and the greater zodiacs and with their 12-month and their 25,000 year cycles. సో చోట్లో మనం ఇది ఒక్కొక్కటి కూడా సుమారుగా 2000 సంవత్సరాలు సుమారుగా, నాట్ టోటల్ ఎగ్జాక్ట్లీ 2000, అప్రాక్సిమేట్లీ 1900 అండ్ ఏదో ఉంది నెంబర్. సో ఈనాళ్ళు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రయాణిస్తాడు. మొత్తం 12 రాశుల్లో ప్రయాణించడం కంప్లీటెడ్కి 25,000 సంవత్సరాలు అవుతుంది. సో 12 2 24, సో 25,000 ఇయర్స్ మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఒక్కొక్క రాశిలోనూ సుమారుగా 2000 సంవత్సరాలు ఉంటాడు ఆయన, ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఉంటుంది లెక్క, తర్వాత చెప్తాను. అది 25,000 సంవత్సరాల ఏడికి ఒక చక్రం పూర్తి చేసుకుని వస్తాడు ఆయన. దానికి ప్రతీకగానే మన సంవత్సరానికి ఒక రౌండ్, 12 నెలలు ఒక రౌండ్గా మనం దానికి ప్రతీకగా మనం చదువుకుంటూ ఉంటాం మనం హారోస్కోప్స్ వీటిల్లో. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అన్నటువంటి విషయం. They bear out much that I have given you, and the soul influenced by the exoteric planets eventually, and personality influenced by the orthodox planets. సో ఈ exoteric planets, orthodox planets అంటే ఏంటంటే మెయిన్గా ఈ జర్నీ ఆఫ్ ది సోల్గా చెప్పినప్పుడు exoteric planets అన్నాం, పర్సనాలిటీ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు అవి ఆర్థడాక్స్ ప్లానెట్స్ అన్నాం. అది విషయం. అంటే వీడికి అదే ప్లానెట్ ఎసాట్రిక్గా ఉన్నప్పుడు, ఉదాహరణకి శని ఎసాట్రిక్ ప్లానెట్ అయిందంటే అది అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి వీడికి ఇస్తున్న టీచింగ్ని బట్టి వాడు అది ఎసాట్రిక్ అంటుంది చెప్తాం. అదే ఒక సామాన్య మానవుడికి వెళ్ళినప్పుడు అది ఆర్థడాక్స్గా ఇలా ఉంటుంటుంది అన్నమాట. సో ఒక సోల్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు అవి ఎసాట్రిక్గా ప్లానెట్స్గా ఉంటాయి. అంటే ఒక హయ్యర్ టీచింగ్, లోవర్ టీచింగ్ అలా పెట్టుకోవచ్చు, ఈజీగా మనకు అర్థం అవుతాయి. ఒక హయ్యర్ టీచింగ్ అనేది సోల్కి ఇస్తుంటుంది, ఒక లోవర్ టీచింగ్ వాడి యొక్క రెగ్యులర్ లైఫ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ లేదా ఇలాంటివి సంబంధించినట్టుగా ఉంటుంది. లేదా ఒక సాధకుడికి లోవర్ టీచింగ్, ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి హయ్యర్ టీచింగ్ అలా ఉంటుంది ప్రతి ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్స్. ద గ్రేటర్ జోడియాక్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ ద సోల్ అండ్ ద లెస్సర్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఈ గ్రేటర్ జోడియాక్ అంటే 25,000 సంవత్సరాల జోడియాక్లో సూర్యుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు. సో ఆ రకమైనటువంటి సూర్యుడు కుంభంలో ఉన్నప్పుడు సోల్కి ఒక టీచింగ్ అంటుంటుంది ఆయన ఇస్తుంటాడు. ఆ టీచింగ్ అంతా కూడా సోల్ లెవెల్లో ఉంటుంటాడికి అందుతుంది. అలా కాకుండా సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలో తిరుగుతున్నాడు. దీనికి సంబంధించినది క్యాలిక్యులేట్ చేసి చూసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడం అంటున్నది పర్సనాలిటీకి సంబంధించి. అది ఆ రెండింటికి తేడా ఆ రకంగా తెలుసుకోవడం అంటున్నారు. The personality cycle, the lesser zodiac constellation personality career, zodiac conditions the personality career, and the 12 planetary houses are of dominant importance. Later, the influence of the 12 signs supersedes the influence of the planets. Influence of the 12 signs supersedes the influence of the planets. So, in the personality cycle, the lesser zodiac conditions the personality, and the 12 planetary houses are the dominant importance. ఈ 12 హౌసెస్ ఆ గ్రహం ఎక్కడ ఉంది అంటున్నది ఇంపార్టెంట్. ఏ హౌస్లో ఉంది, దాని యొక్క మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా, ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా, ఇది చెప్పండి. మీరు శని ఉన్నాడు, సరే శని ఎక్కడున్నాడు ఇది చెప్పండి అంటాం మన పర్సనాలిటీ లెవెల్కి వచ్చినప్పుడు. అది తర్వాత వీడు ఒక హయ్యర్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోయినప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటిది కాదండి, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చేరారు చెప్పండి సార్. అలా కాదండి, మేము ఏదో పలానా ఏదో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఏదో చెప్పాడు అనుకోండి. ఓ దట్ మీన్స్ మీరు ఆ ఇన్స్టిట్యూట్లో మీరు స్టూడెంట్గా ఉన్నారంటే దట్ మీన్స్
మీరేం కంగారు పడక్కర్లేదు. అది కాదు సార్, టీచర్లు ఎవరెవరు వస్తున్నారండి ఏంటో మీరేం కంగారు పడకండి. ఆ ఇన్స్టిట్యూట్లోనో లేదా మీరు గోల్డెన్ జూబ్లీ బ్లాక్లో మీరు ఉన్నారా, ఓకే, ఆ ఇన్స్టిట్యూట్ ఆ బ్లాక్లో మీరు ఉన్నారంటే ఎవరి టీచర్స్ పేర్లతో మీరేం చెప్పక్కర్లేదు. ఆ బ్లాక్లో ఉన్నారంటే మోస్ట్ డైరెక్టర్స్ వీళ్ళు టీచింగ్కి వస్తుంటారు. ఎవరు వస్తున్నారు ఏంటి విషయం మీరు తెలుసుకోక్కర్లేదు అంటాడు. అంటే ఏంటి, లోవర్ లెవెల్లో అన్నప్పుడు వీడి మీద ప్లానెట్ ఏ హౌస్లో ఉంది అనేటువంటి ఇంపార్టెన్స్ తోటి వీడికి ప్రభావం అనేటువంటిది ఉంటుంటుంది. ఒక హయ్యర్ ఆస్పెక్ట్కి వచ్చేసిన తర్వాత ఈ హౌసెస్ వీడి మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్లానెట్స్ ఓకే, వాళ్ళు రెగ్యులర్ టీచర్స్ అంతే. ఒకసారేమో వాడు ఏదో లగ్నంలో ఉన్నట్టుగా వస్తుంది, ఒకసారేమో ఏదో స్వక్షేత్రంలో ఉన్న కేంద్ర దృష్టిగా ఉంటాడు, ఇంకోసారి ఏదో శత్రుభావంలో ఉన్నట్టుగా ఉంటాడు. ఇలా అనేక చోట్ల ఉంటాయి ప్లానెట్స్. అది పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఈ హౌసెస్ వీడికి ఎక్కువ టీచింగ్ అనేటువంటిది ఇస్తుంటాయి అన్నమాట. అది చెప్తున్నారు. Later, the influence of the 12 signs supersede the influence of the planets. I would like also to emphasize, perhaps connect unnecessarily that Sirius, the Great Bear, and the Pleiades work through the medium of the 12 constellations, pouring their influence through 9 of them in particular. సో ఈ 12 రాసుల్లో 9 రాసుల ద్వారా 9 ఆఫ్ దెమ్ ఇన్ పర్టికులర్ అన్నారు. మెయిన్గా గ్రేట్ బేరు, ప్లేడీస్, సీరియస్, ఈ మూడిటి యొక్క ప్రభావం మన భూమికి అందుతూ ఉంటుంది. ఇదొక విషయం తెలుసుకోండి అంటున్నారు ఆయన. ఎందుకంటే ప్రధానంగా మన సౌరమండలంకి ప్రధానమైనటువంటి టీచింగ్ స్టాఫ్ ఎవరంటే ఈ సప్తర్షి మండలం, దాన్నే గ్రేట్ బేర్ అన్నారు, ప్లేడీస్ అన్నారు, సీరియస్ అన్నారు. ఇవి ప్రధానమైనటువంటి టీచర్స్ మన సూర్యుడికి. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్లానెట్స్, ఈ రాసుల ద్వారా మన సూర్యుడికి అందుతోంది అన్నటువంటి ఒక విషయం చెప్పారు. ఇవి ప్రధానంగా 12 ద్వారా అందుతుంటుంది. 12లో ప్రధానంగా 9 ద్వారా ఎక్కువ అందుతుంటుంది అని చెప్తున్నారు. Pouring their influence through 9 of them in particular, but that these major constellations are not part of the zodiac with which we are concerned. With the 7 solar systems, of which our is one, and the 10 constellations connected with a still greater zodiac, which is not conditioned by the numerical significance of the number 12. There is one more greater zodiac. అక్కడ 10 సైన్స్ ఉన్నాయి. ఈ 10 అంటే మనం ఎలా రాసుకోవాలంటే, ఒక జోడియాక్ దీన్ని వేసుకున్నప్పుడు ఇది ప్రతి నెల ఇది సంచారం జరుగుతుంది. దిస్ ఇస్ వన్ జోడియాక్. దీనికి పైన ఉన్నటువంటి జోడియాక్ 25,000 సైకిల్, అదొక జోడియాక్. దానికి పైన ఇంకొక జోడియాక్ ఉందండి, దానిలో 10 కాన్స్టలేషన్స్ ఉంటాయి, 12 కాన్స్టలేషన్స్ లేవు అన్నటువంటి విషయం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి జోడియాక్లో. pouring their influence through the zodiac with which we are concerned. They, with the 7 solar systems, of which ours is one, and the 10 constellations connected with a still greater zodiac, which is not conditioned by the numerical significance of the number 12. Hence, 10 is regarded as the number of perfection. There is confusion in the minds of some of the less learned students astrologically considered on this point. It's rather difficult for you also to grasp that the evolutionary process for all ఇది విషయంలో కొంత కన్ఫ్యూజన్ అని ఉంటుంటుంది జనాలకి. సో హయ్యర్గా వేసుకున్నప్పుడు పెద్ద సర్కిల్గా వేసుకోండి దానిలో, లేదా చిన్న సర్కిల్గా ఒకటి వేసుకోండి. దానిలో 10 కాన్స్టలేషన్స్ ఉన్నాయని రాసుకోండి. దాని చుట్టూతో ఇంకొక సర్కిల్ వేసుకోండి, అది 12 కాన్స్టలేషన్స్ ఉన్నాయని రాసుకోండి. దాని చుట్టూతో ఇంకొక సర్కిల్ వేసుకోండి, మనకి 12 మంత్స్ దీనికి సంబంధించినటువంటి, అంటే అదే రిప్లికగా ఇట్లా పడుతుంది. దాని ఒక 25,000దే 12 మంత్స్గా మనకి వస్తుంది. సో ఈ మూడింటిది రాసుకున్నప్పుడు మనకి ఈ రెండు ఓకే బాగానే అర్థమైపోయాయి. కానీ అందులో ఏంటంటే 10 ఉన్నాయి అంటున్నారు అన్నటువంటి విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఫీల్ అవ్వచ్చు కొందరు. 10 is the number of perfection. ఈ నెంబర్ ఆఫ్ పర్ఫెక్షన్ గురించి మనం ఊటీ క్లాసెస్లో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. 10 ఏంటి, దాని యొక్క రహస్యాలు ఏంటి, ఇవన్నీ మనం అక్కడ చెప్పుకున్నాం. సో దీని గురించి మనకి మాస్టర్ శ్రీకి గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో కూడా రాస్తారు. మొదట 10 కాన్స్టలేషన్స్ ఉన్నాయని చెప్పి రాస్తారు అక్కడ కూడా. There is confusion in the minds of some of them. It is rather difficult for you also to grasp that the evolutionary process of all the kingdoms of nature is related to the passage of the soul from Aries to Pisces via Taurus. అన్ని
ప్రజ్ఞగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జర్నీ ఏమిటంటే ఏరిస్ టు టారస్ వయా పైసెస్. సో దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ద సోల్. సో ఈ జర్నీ ఒకటి సాగుతుంటుంది. అలా కాదండి మనం ఏరిస్ టు పైసెస్ వయా టారస్ ఒకటి రాసుకుంటాం, అది ఆ విషయం ఇక్కడ అసలు ఈ బుక్లో మనకు రాదు అసలు. ఒక రకంగా మనం అలా రకంగా గుర్తుపెట్టేసుకోవచ్చు. మనం భౌతికంగా బయట మనకి జ్యోతిష్కులు వీళ్ళు చూసేటువంటిది ఎలా ఉంటుందంటే ఇది మన మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా వస్తుంది. ఆ ఆస్పెక్ట్ ఈ బుక్లో ప్రధానంగా చెప్పట్లేదు. ఎందుకంటే దాంట్లో మనకు తెలిసేది ఏంటంటే మనకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఇల్లు కడతాం, ఇలాంటి విషయాలన్నీ అక్కడ తెలుస్తాయి మనకి. అది తెలుసుకున్న అది సాధనకి పెద్ద, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. సాధనదంతా కూడా ఏరిస్ టు టారస్ వయా పైసెస్, అదొకటి. అందుగురించి అదొకటి చెప్తున్నారు. ఇంకొక జర్నీ ఏంటంటే రివర్స్, ఏరిస్ టు పైసెస్ వయా టారస్. ఈ రెండు విషయాలే మనకి ఇక్కడ చెప్తున్నాం అంటున్నారా. సో దీన్ని ఏమన్నారంటే జర్నీ ఆఫ్ ది సోల్ రిలేటెడ్ టు ద ప్యాసేజ్ ఆఫ్ ది సోల్ ఫ్రమ్ ఏరిస్ టు పైసెస్ వయా టారస్ అండ్ నాట్ వైస్ వెర్సా. The anima mundi of the involutionary arc proceeds this way and not as the personality proceeds. And not as the personality. Anima mundi నుంచి దిగి రావడం అంటే సోల్గా ఇది వచ్చినప్పుడు వాడి జర్నీ ఇలా ఉంటుంది. The anima mundi on the involutionary arc proceeds this way. అంటే ఆనిమ ముడి నుంచి సృష్టి అంటే దిగి రావడం అంటే ఎలా దిగి వచ్చిందంటే మేషము, మీనము ఈ రకంగా దిగి వచ్చింది. నాట్ మేషం, వృషభం, మిథునం అలా దిగి రాలేదంట. ఈ రకంగా దిగి వచ్చింది కాబట్టి సాధకుడు ఈ రకంగా జర్నీ చేస్తూ వెళితే అప్పుడు వాడు ఎక్కడి నుంచి దిగి వచ్చాడో అక్కడ చేరగలుగుతాడు. ఇక్కడ ద యానిమల్ నుండి పాసెస్ టు పైసెస్ అట్ ది క్లోజ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ సైకిల్ అండ్ నాట్ టు టారస్. యానిమల్ మండి ఇదంతా కూడా సృష్టి. యానిమల్ మండి గురించి మనం చెప్పుకున్నాం, ఓటీ క్లాసెస్లో కూడా మనం చెప్పుకున్నాం యానిమల్ మండి. సో యానిమల్ మండి ఇట్ గోస్ టు పైసెస్ నాట్ టు టారస్. సో సృష్టి యొక్క మూల తత్వం ఏదైతే ఉందో దాన్ని యానిమం ఉండి అన్నారు. దాని తర్వాత వచ్చినది మొనాడ్, దాని తర్వాత వచ్చినది ఆత్మిక్, దాని తర్వాత వచ్చినది బుద్ధిక్, ఇలా దిగి వచ్చింది మొత్తం. సో యానిమం ఉండికి వెళ్ళిపోతుంది మొత్తం అంతా, ఈ సైకిల్ అంతా ఎండ్ అయిపోతుంది అడిగి. యానిమం ఉండికి వెళ్ళిపోయిన తర్వాత మేషం నుంచి మీనంకి వస్తుంది కానీ వృషభంకి వెళ్ళట్లేదండి అని చెప్తున్నారు ఆయన. ఎమర్జెస్ ఇంటూ అవర్ మేనిఫెస్టేషన్ ఇన్ క్యాన్సర్. సో ఇక్కడ నుంచి ఇట్ ఎమర్జెస్ ఇంటూ అవర్ మేనిఫెస్టేషన్ ఇన్, అది భూమి మీద మేనిఫెస్ట్ అవ్వడం అంటున్నది మేషం నుంచి మీరు రివర్స్గా రండి. మేషం 1 అని వేసుకోండి, లేదా మీరు మీనం నుంచి మీరు కౌంట్ చేసుకుంటూ రండి. మీనం నుంచి మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే మీకు కర్కాటకానికి వచ్చేసేటప్పటికి వీడు 10వ రాశి అవుతుంది. అక్కడ వీడు జన్మించడము, భౌతికత్వము అంటుంది దాన్ని పడుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. క్యాన్సర్ అన్నారు. The sign of mass or group life of mass or group activity. Its diffused consciousness has not yet been individualized as has the consciousness of man. Diffused consciousness. Consciousness సింగిల్గా ఉండేది డిఫ్యూజ్ అయినది ఎక్కడైంది? క్యాన్సర్లో. క్యాన్సర్ డిఫ్యూజ్ అయినది విషయం. Its diffused consciousness has not yet been individualized as has the consciousness of man. When the world soul, after having progressed around the great wheel, reached Cancer, and the time came for the fourth creative hierarchy to manifest to the fourth kingdom in nature, a reversal took place and then proceed as now. So ఇక్కడ ఏం జరిగింది? ఈ వీల్ రివర్స్ అయ్యి ప్రయాణించడంలో when the wheel reached Cancer, వీల్ ఇప్పుడు మేషం నుంచి ప్రారంభమైనటువంటి క్యాన్సర్కి వచ్చేటప్పటికి అప్పుడు అక్కడికి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు భూమి మీదకి దిగిరావడం, వాళ్ళు అక్కడ భౌతికత్వం అన్నటువంటిది జీవులకి అందించడం, భౌతికమైనటువంటి గురువుల్ని వెళ్ళి అందించడం, భౌతికంగా వాళ్ళు అక్కడ దిగిరావడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ టు మేనిఫెస్ట్ త్రూ ద ఫోర్త్ కింగ్డమ్ ఇన్ నేచర్. వాళ్ళు ఫోర్త్ కింగ్డమ్ అంటే మానవులుగా భూమి మీద మొట్టమొదటి మానవులుగా వాళ్ళు వచ్చి ఎలా జీవించాలి, ఏమిటి ఈ విషయాలన్నీ కూడా మనకి అందించినటువంటి వాళ్ళు. ఇట్ షుడ్ బి రిమెంబర్డ్. సో ఇక్కడ ఒక రకంగా మనం
జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మేషం నుంచి ప్రారంభమైనటువంటి ఈ సృష్టి కర్కాటక రాశిలోకి వచ్చేటికి భౌతికత్వం దాల్చింది. ఇది బాగా దర్శింది, ఇది బాగా దర్శించుకోండి ఈ విషయాన్ని. సో అలా వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ 4th క్రియేటివ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు భూమి మీద దిగి వచ్చారు. అది ఎప్పుడు దిగి వచ్చారంటే కర్కాటక రాశిలో దిగి వచ్చారు వాళ్ళు. అందు గురించి వాళ్ళు మానవులుగా దిగి వచ్చారు. అందు గురించి 4th కింగ్డమ్గా దిగి వచ్చారు వాళ్ళు. సో దిగి వచ్చి ఇక్కడ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు మనకి. To manifest through the 4th kingdom in nature, a reversal took place and then proceed as now. It should be remembered with the emphatic care that it is only man individualized, man whose progress we are studying, plus his reactions to zodiacal and planetary influences. We are dealing with his reactions, mental, emotional, to the great illusion and to the spiritual reality as is to work in his life, objective and subjective. వీటిలో ఆబ్జెక్టివ్ గాను సబ్జెక్టివ్ గా రెండు లైఫ్ ఆస్పెక్ట్స్ అంటే ఇక్కడ తెలియబడుతున్నాయి. సో జోడియాకల్ సైన్స్ ఈ విషయాలన్నీ కూడా వీటిలో ఈ రెండిటిగా దర్శింపడటం. అంటే భూమి మీద ఎప్పుడైతే మానవుడు ఏర్పడ్డాడో వాడికి రెండు విధాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఏర్పడుతుంది. భౌతికమైనటువంటి జీవితం ఒకటి ఏర్పడుతుంది, ఆధ్యాత్మికము లేదా వీటికి వెనకాతలు ఉన్నటువంటి రహస్యాలు ఇవి దీనికి సంబంధించినటువంటి జీవితం ఒకటి ఏర్పడుతుంది. అంటే భూమి మీద ఉంటుండగానే వీడికి ఆధ్యాత్మిక సాధన ఒకటి ఇచ్చారు, భౌతికంగా వాడి నిత్య జీవితంలో ఆచరించుకోవాల్సినటువంటి వాడి యొక్క కర్తవ్యం అనేటువంటిది ఒకటి పెట్టారు, రెండు పెట్టారు లైఫ్లో. దాన్ని ఏమంటానంటే a reversal took place and then proceed as now. It should be remembered with emphatic care that it is only man, individualized man whose progress we are studying, plus his reactions to zodiacal and planetary influences. ఇప్పుడు జోడియాకల్కి ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్కి తగ్గట్టుగా అవి ఏ రకమైనటువంటి టీచింగ్స్ అందిస్తున్నాయి అది చక్కగా వీడు తెలుసుకోవడం. మిగిలిన వాళ్ళకి ఆ టీచింగ్స్ అంటే ప్రధానంగా లేవు, మానవుడికే ఉన్నాయి. సో మానవుడికి ఈ టీచింగ్స్ అంటే ప్రధానంగా ఉన్నాయి, కానీ మిగిలిన వాటికి అంత ప్రధానంగా లేవు. ఈ గ్రహాల నుంచి అవుతుంటుంది టీచింగ్స్. అందు నుంచి వాడిని చక్కగా తెలుసుకోవడం, వాడు తెలుసుకొని వాడి నిత్య జీవితంలో సాధనకు సంబంధించినవి సాధనకు ఉపయోగించుకోవడం. ఇది ఒక భౌతికమైనటువంటి జీవితానికి అది సరే, అది ఎట్లయినా కూడా వాడు. సో ఇవి ఈ రియాక్షన్స్ ఇవి చక్కగా తెలుసుకోవడం, అవి చక్కగా మెంటల్ గాను ఎమోషనల్ గాను టు ద గ్రేట్ ఇల్యూషన్ అండ్ టు స్పిరిచువల్ రియాలిటీ యాజ్ ఈజ్ టు వర్క్ ఇన్ హిస్ లైఫ్. ఈ రెండు కూడా వాడిలో చక్కగా వర్క్ చేయడం ఇదంతా కూడా ఏర్పడుతుంది. We have in the larger issue to consider the influence of the zodiac and the planets upon number one the zodiacal influence. We have in the larger issue to consider the influence of the zodiac and the planets upon us. ఒకటి the spirit of the earth, ఇంకొకటి humanity, ఇంకొకటి లార్డ్ ఆఫ్ ది ప్లానెట్స్ ప్లేన్స్. వీళ్ళందరి మీద ఈ గ్రహాలు అంటే పనిచేస్తున్నాయి. స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్ మీద ఎలా పనిచేస్తున్నాయి అంటే విషయం చెప్తున్నారు. ఈ జోడియాక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ 12 రాసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఇప్పుడు 4th క్రియేటివ్ హైరార్కీ నుంచి మానవులు వీళ్ళకి అందుతుంది అంటే విషయం. మానవులు ఏర్పడ్డారు, ఇది అయితే చెప్పారు. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు అంటే స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్. సో భూమికి సంబంధించిన దాంట్లో ఈ 12 సైన్స్ ఎలా పనిచేస్తున్నాయి, హ్యుమానిటీ మీద ఎలా పనిచేస్తున్నాయి, ఈ విషయాలు మనకు చెప్తున్నారు. అలాగే 7 ప్లేన్స్లో ఈ విషయాలు కూడా మనకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్, the embodiment of the physical planet and the sum total of the form life in all the kingdoms of nature. These are the expression of the anima mundi or the world soul. సో ఒకే ఒక పాయింట్లో నుంచి దెర్ ఆర్ ఇన్ని కింగ్డమ్స్, ఇవన్నీ కూడా భూమి ఇవన్నీ ఏర్పడ్డాయి. సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఏర్పడడానికి ఏమిటి అంటే కనుక యానిమా ముండి నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయండి. సో యానిమా మండి నుంచి ఇవన్నీ ఏర్పడడం అంటే జరుగుతుంది కదా. దీనిలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ 12 సైన్స్ జోడియాక్ అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఈ యానిమా మండి మీద పడటం చేత ఈ ఎక్స్ప్రెషన్ అటువంటిది సాధ్యమైంది. 8 రకాల ఎక్స్ప్రెషన్స్ అది చెప్తున్నారు. అదే రకంగా హ్యుమానిటీ, ద ఇండివిజువలైజ్డ్ అండ్ ఫైనల్లీ ఇనిషియేటెడ్ మ్యాన్. దిస్ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ ఆర్ ఈగో, ఏ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది వరల్డ్ సోల్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ పర్సనాలిటీ, a correspondence to the spirit of the planet, and finally as a spiritual soul a correspondence to the planet logos. Spirit of the planet అన్నారు, పర్సనాలిటీగా చెప్పినప్పుడు
తర్వాత స్పిరిచువల్ సోల్ ఏ కరస్పాండెన్స్ టు ది ప్లానెట్ లోకస్. అంటే ఈ స్పిరిట్ ఆఫ్ ది ప్లానెట్ ఏమిటి అంటే దాని యొక్క భావం ఏమిటి, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్లానెట్ యొక్క స్పిరిట్ ఏమిటి, అంటే ప్లానెట్ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, ఇంతమందికి ఈ జన్మ అనేటువంటిది ఇవ్వడంలో. ఒకళ్ళు అనేకంగా అయ్యారు, అనేకంగా అయినటువంటి ప్లానెట్ నుంచి, ఎర్త్ నుంచి మనం ఇంతమంది వచ్చాం. ఎర్త్ యొక్క ఇనిషియేషన్, ఎర్త్ యొక్క దీన్ని మన ఇంతమంది పుట్టించడంలో దానిలో యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, అదొకటి విషయం. ఒకటి ఈ 12 సైన్స్ ఆఫ్ ది జోడియాక్ ద్వారా అది తెలియబడుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏమంటున్నారంటే ద స్పిరిట్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ ఫైనల్లీ యాజ్ ఎ స్పిరిచువల్ సోల్. ఇప్పుడు ఒక సోల్ ఆస్పెక్ట్గా వీడికి ఇవ్వబడేటువంటి కార్యక్రమం, 2 కార్యక్రమాలు. ఈ దేహం ఇదంతా కట్టి మనకి ఇచ్చి మన ఇక్కడ ఉండేటట్టుగా చేస్తుంది. దీనివల్ల ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అన్నటువంటి మన మీద పనిచేస్తుంది. దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, ప్లస్ ఒక ప్లానెట్ లోగోస్ అంటున్నది ఎలా అయితే పనిచేస్తుందో ప్లానెట్లో, అలాగే మనలో ఈ సోల్ ఆస్పెక్ట్ అంటున్నది పనిచేస్తుంది. సో దానికి టీచింగ్ ఇస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు ఒకటే టీచర్ వచ్చి వీడికి కావాల్సినటువంటి సైన్స్ చెప్తున్నారు, వీడికి కావాల్సినటువంటి తెలుగునో ఇంగ్లీష్ ఏదో పాఠం చెప్తున్నారు. తెలుగు పాఠంకి సంబంధించినటువంటి హోంవర్క్ తెలుగు పాఠం చెప్పినప్పుడు చెప్తారు, సైన్స్ పాఠంకి వచ్చినప్పుడు సైన్స్ పాఠం హోంవర్క్ ఇస్తారు. అంటే ఒకటే టీచర్ అవసరమైతే వాళ్ళ టైం టేబుల్ ప్రకారం 2 సార్లు ఉంటే 2 సార్లు వస్తారు. లేదా ఒకటే టీచర్ ఒకటే క్లాస్ వేశారు, ఇంకో 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, టీచర్ ఒకటే క్లాస్ ఇచ్చినప్పుడు అదే క్లాసులో వచ్చినప్పుడే తెలుగుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవన్నీ చదివేసుకోండి, బయట చదువుకోండి అని చెప్పేస్తారు. అట్ ది సేమ్ టైం షీ ఆల్సో ఇన్స్ట్రక్ట్స్ వాట్ టు రీడ్ ఇన్ సైన్స్ ఆల్సో. ఇట్ కెన్ హ్యాపన్ అట్ ది సేమ్ మూమెంట్. అంటే ఒకే గ్రహం వీడిలో ఒక చోట వీడిలో పనిచేస్తున్నప్పుడు వీడి యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి వరకు అది చూపిస్తుంటుంది దారి, వీడి యొక్క సోల్కి సంబంధించినటువంటి దారి అది చూపిస్తుంటుంది. 2 అది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ యాజ్ అ స్పిరిచువల్ సోల్ ఏ కరస్పాండెన్స్ టు ది ప్లానెట్ లోకస్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ది లార్డ్ ఆఫ్ ది ప్లానెట్ and of the great lives our sons of God at present regard as an imperfect God as far as our planet is concerned, yet from the angle of humanity perfect indeed. The Lord of the planet మీద ఇది పనిచేస్తుంది. ఏంటి ఈ 12 ప్లానెట్స్, ఈ 12 సైన్స్ అంటే వాటి లెక్క ప్రకారంగా ఇట్ ఈస్ ఇంపర్ఫెక్ట్. భూమి ఇట్ ఈస్ ఇంపర్ఫెక్ట్. ఇట్ ఈస్ నాన్ సేక్రెడ్ ప్లానెట్ కదా మన భూమి. ఇట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ వాళ్ళ లెక్క ప్రకారంగా. మన లెక్క ప్రకారంగా భూమి చాలా పర్ఫెక్ట్. 10th క్లాస్ చదువుతున్నటువంటి వాడు 5th క్లాస్ చదువుతున్నాడు, వాడికి చాలా వచ్చండి అంటాడు. చాలా అండి, వాడు ఇన్ని పుస్తకాలు తెచ్చుకుంటాడు, ఇన్ని చదువుతాడు, వాడు చాలా చదువుతాడండి అంటాడు. అదే ఒక డిగ్రీ వాడి ప్రకారంగా చెప్పినప్పుడు చాలా చదవాలి, వాడు ఇంకా అంత అన్నీ తెలుసుకున్నాడు కాదండి, వాడు ఇంకా చాలా తెలుసుకోవాలండి అంటాడు వాడు. అలా మన భూమికి యొక్క చెప్తున్నాను. The above triple division expresses the 3 major aspects of the ancient and esoteric science of astrology, and its 3 divisions of the hierarchy today studies them. Humanity having but the consciousness which permits contact with the spirit of the planet, subhuman consciousness, and which was the basis of animism. Having not yet developed the consciousness which permits him to enter into the life and mind of the planet Logos, has dealt only with the 2nd division and that in its lowest aspect. వీడు కాన్షియస్నెస్ ఆస్పెక్ట్గా ఉంటున్నటువంటి వాడు ద అబౌట్ ట్రిపుల్ డివిజన్స్. ఇది హ్యుమానిటీ హైరార్కీ టుడే స్టడీస్ ద అబౌట్ ట్రిపుల్ డివిజన్ ఎక్స్ప్రెసెస్ ద 3 మేజర్ ఆస్పెక్ట్స్. ఈ 3 మేజర్ ఆస్పెక్ట్స్లో ఎలా ఈ ప్లానెట్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే విషయం మనకు చెప్పారు. And it's 3 divisions of the hierarchy as the hierarchy today studies them. ఈ 3 డివిజన్స్గా ఈ 12 సైన్స్ ఈ జోడియాక్ అంటున్నది పనిచేస్తాం. ఒకటి స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్గా ఒకటి పనిచేస్తాం, హ్యుమానిటీ మీద ఒకటి పనిచేస్తాం. తర్వాత థర్డ్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు లార్డ్ ఆఫ్ ది ప్లానెట్ అంటే సాత్ కుమార్, మన భూమికి ఎవరైతే లార్డ్గా ఉన్నారో ఆయన ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ ఏంటి 12 సైన్స్
ఈ పని చేయడంలో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటి స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ నుంచి అనేక రకాలైనటువంటి వాళ్ళు ఏర్పడుతున్నారు. అంటే ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవులు ఇలా ఏర్పడుతున్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ కూడా ఈ 12 సైన్స్ వాళ్ళ మీద ప్రభావం చూపించడం, మానవుడి మీద ప్రభావం చూపించడం, తర్వాత లోగోస్ ద్వారా ఎక్స్ప్రెషన్, వాటి ఇంపర్ఫెక్ట్ నుంచి పర్ఫెక్షన్లోకి తీసుకురావడం, ఇది చెప్పేశారు మనకి. ఈ ఆస్పెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, హ్యుమానిటీ having lost the consciousness which permits contact with the spirit of the planet. Lost the consciousness అంటే ఈ భూమి మీద మానవ జాతి కాన్షియస్నెస్ అంటే చోట్లో పనిచేస్తున్న ప్లానెట్ లోగోస్ తోటి కనెక్టివిటీ అనేటువంటిది కట్ ఆఫ్ చేసుకుని ఉంటున్నట్టు. And having not yet developed the consciousness which permits him to enter into the life and mind of the planet logos. దాంతో వీడు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ కనెక్టివిటీ ఇంకా వీడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకా దానికి సాధన చేయాలి మానవుడు. Has dealt only with the second division, and that is the lowest aspect. Two other points might here be touched upon, and for their understanding, you will have to accept my statements as temporarily hypothesis at least, for you are in no position to know them as truth for yourselves. Exoteric astrology has said, and is widely accepted, that Vulcan, Uranus, Pluto, and Neptune do not govern science, but only have affinity with them. ఇవన్నీ ఈ 4 విషయాల్లో ఎక్స్ట్రాటరిక్ ఆస్ట్రాలజీలో మీకు కనబడదు. అది మనం భౌతికంగా చూస్తున్నప్పుడు మనకి ఆస్ట్రాలజికల్గా స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనకి ఇవి అవన్నీ పక్క పెట్టేయండి అంటారు. ఆ 4 ప్లానెట్స్ని అది చెప్తున్నారు. వాటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు. I am touching upon this here because we are going to consider the planet Pluto in relation to Pisces. This affinity has only stated a partial truth and is only temporarily true from the standpoint of the modern astrology. Their existence has only been inferred or discovered within the last 2 or 3 centuries though it has always been known to the hierarchy. వీళ్ళ గురించి ఒకరు మన యొక్క ఆస్ట్రాలజీ ఇదంతా పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు ఇదంతా కూడా 2-3 సెంచరీస్ కింద తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఈ 4 విషయాలు వీళ్ళకి తెలియదండి. వెరాస్ మన హైరార్కీ మన పూర్వీకులు మనకు వీళ్ళు ఎప్పటి నుంచో ఇస్తున్నటువంటి ఆస్ట్రాలజీ ఒకటి ఉంది, సనాతనమైనటువంటి ఆస్ట్రాలజీ. దానిలో ఈ రహస్యాలు చాలా చెప్పారు. అందుగురించి వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు మీరు పెద్దగా I have indicated to you the signs of which they are the rulers, and the astrology of the future will accept my statement. Much earlier in human history, they have to accept the fact that Mars and Mercury as rulers of zodiacal signs in the hypothetical manner, and then start to prove the accuracy of the hypothesis. So Mars and Mercury, ఇప్పుడు ఒక రహస్యం ఏమని చెప్తున్నారంటే, Mars and Mercury as rulers of the zodiacal signs in the hypothetical manner. ఒక హయ్యర్ ట్రూత్ ఏమిటంటే మార్సు మెర్క్యూరీ ఈ 2 కూడా ప్రధానంగా ఈ జోడియాక్ని ఎక్కువగా రూల్ చేస్తున్నటువంటి రహస్యం ఒకటి చెప్తాను. మార్స్ అంటే కుజుడు, మెర్క్యూరీ అంటే బుధుడు, వీళ్ళు ఇద్దరి యొక్క విషయాలు చెప్తున్నారు. In these planets much earlier in human history, my statement, zodiacal signs in a hypothetical manner, and then start to prove the accuracy of the hypothesis. Ancient astrology was obviously incomplete, but until man became patently responsive to the influence which come to him from Uranus or Pluto, for instance, which affect the soul life far more than they do the personality life. They remain undiscovered except by trained spotters. సో ఈ హయ్యర్ ట్రూత్ అంటే యురేనస్ వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇవి చక్కగా తెలియబడాలంటే వీడు సోల్ లైఫ్లో వీడు చాలా అప్లిఫ్ట్ అవ్వాలి. సోల్ లైఫ్లో అప్లిఫ్ట్ అయినప్పుడే వీడికి ఈ ప్లూటో, యురేనస్ వీటి ఇన్ఫ్లుయెన్సెస్ వీడికి తెలుస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే మామూలు అందుగురించే ఒక నార్మల్ ఆస్ట్రాలజీ అంటున్నది ఇక్కడ మీరు ప్రధానంగా
అది కన్సిడర్ చేయగలరు. కొంచెం హయ్యర్ థింగ్ ఇదంతా కూడా. గురించి ఆ పాయింట్ చెప్తున్నారు. టుడే హ్యుమానిటీ ఇస్ ర్యాపిడ్లీ రెస్పాండింగ్ టు ది హయ్యర్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ దేర్ ఫార్ వీ కెన్ లుక్ ది ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఇంక్రీజింగ్లీ సబ్టిలర్ ఫోర్సెస్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సబ్టిలర్ ఫోర్సెస్ గురించి మనం ఎక్కువగా మనం భవిష్యత్తులో మనం భూమి మీద చూస్తుంటే సబ్టిలర్ థింగ్స్కి ఎక్కువ వెళ్ళిపోతుంది. భూమి మీద భౌతికత్వం కన్నా సబ్టిలర్ థింగ్స్కి ఎక్కువ వెళుతుంది. దట్ మీన్స్ ఒక హయ్యర్ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అనుకోండి భూమి మీద పనిచేస్తుంది. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇది తెలుస్తుంది. పెద్ద అర్థం కాని విషయం కాదండి, మీరు జాగ్రత్తగా చదవండి అంటున్నారు. అంటే భూమి మీద ఒక హయ్యర్ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నట్టు పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరూ కూడా సబ్టిలర్ థింగ్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఎంత ఆశ్చర్యంగా వెళ్ళిపోతున్నటువంటి విషయం ఒకసారి మనం వెనక్కి మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది. దట్ మీన్స్ వీళ్ళందరూ కూడా సబ్టిలర్ థింగ్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు అంటున్నది కాకుండా ప్రతివాడు ఇవే వాడుతున్నారు కదా. అంటే మన ఊరిని అర్థం అవడానికి చెప్తున్నారు, సింపుల్ థింగ్. దీని నుంచి అడ్వాన్స్డ్ థింగ్కి దేనికి వెళ్ళినా కూడా సబ్టిలర్ థింగ్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సో ఆ విషయంగా మీరు దర్శించుకుంటే ఒక ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటున్నది మీరు తెలుసుకోగలిగితే ఒక సాధకుడు భూమి మీద భౌతికంగా కనబడేటువంటి గురువుల కన్నా పైన ఉన్నటువంటి గురువులతోటి అనుసంధానం చెందగలిగేటువంటి రహస్యాలు వాళ్ళు ఇస్తున్నారు. ఆ రహస్యాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది సాధన చేసుకుంటున్నారు. అలా తెలుసుకుంటే ఒక సామాన్య విషయంగా తెలుసుకుంటే భౌతికంగా వాడేటువంటి వస్తు విషయాలు తగ్గిపోయాయి. వాడికి అకౌంట్లో పడిపోయింది, వీడికి అకౌంట్లో పనిచేస్తే ఈ రకంగా ఎక్కువ జరిగిపోతుంది. సో ఒక సబ్టిలర్ థింగ్స్కి ఎక్కువ విడపబడుతున్నారు వీళ్ళందరూ కూడా. దట్ మీన్స్ దిస్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హయ్యర్ ప్లానెట్స్ అంటే విషయం చెప్తూ మనకి ఏరిస్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. రేపటి నుంచి మనం పైసెస్ గురించి మనం చదువుకోబోతున్నాం. అందులో పైసెస్ గురించి చెప్తూ ఆయన మిగిలిన ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ కూడా మనకు అక్కడ చెప్తారు. అది అప్పుడు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య శవమస్త నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి.